నమస్తే. కార్తీక పురాణము 15వ రోజు. ఓం ఈశ్వర్యై నమః. 15వ రోజు పౌర్ణమి రోజు. ఇష్ట పదార్థాలను పులుపును తినరాదు. మనకిష్టమైన పదార్థాలు పులుపు ఈరోజు తినరాదన్నమాట. సాయంకాలం నదీ స్నానం చేసి వరుణదేవుని పూజించాలి. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో వెండిని దానం చేయాలి, అన్నదానం చేయాలి అని ఉందన్నమాట. వెండినైనా దానం చేయాలి లేదా అన్నదానమైనా చేయాలి అని ఉంది. 2 చేసినా మంచిదే. 2 చేసే ఆహ్, ఈ స ఏమంటారు? ఇది ఉన్నవాళ్ళు 2 దానం చేయవచ్చు అని చెప్తున్నారనమాట. 15వ అధ్యాయము దీప ప్రజ్వలన మహత్యము. జనక మహారాజా, ఈ కార్తీక మాసం శివకేశవుల ఆలయాలలోని దేనియందైనా దీపారాధన, నృత్యము, గానము, దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు. ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా దీపారాధన చేయటమైనా, నృత్యం చేయటమైనా, అందుకే శివాలయాలలో మొదట నృత్యాన్ని శివాలయాల్లో ఇస్తూ ఉంటారనమాట. ప్రదర్శనలకి మొదట నృత్యాన్ని ఎప్పుడూ కూడా శివాలయాల్లో చేస్తూ ఉంటారు. అలాంటి నృత్యమైన, గానము ఎప్పుడూ కూడా మనం ఒక ఒక పాట పాడాలన్నా, ఏదైనా ఒక పద్యం పలకాలన్నా సరే శివాలయంలో గాని మొదలుపెట్టి ఆ పాటని గాని ప్రారంభిస్తే మనకింకా ఆటంకాలే కలగవనమాట. కాబట్టి నృత్యం చేయాలన్నా, గానం చేయాలన్నా, దీపమాల సమర్పణ, దీపాలతో మాలని అదే మనము అంటారు కదా! ఇవాళ పౌర్ణమి రోజు దీపమాలలో నుంచి అటు ఇటు నడుస్తూ వెళ్తూ ఉంటారు. అది సమర్పించినా సరే వారికి ముక్తి మోక్షాలతో తరిస్తారు అని చెప్తున్నారనమాట. ద్వాదశి రోజున స్వామివారిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు. ఇతరులు పెట్టిన దీపం ఎగదోసి ఆ జ్యోతిని ప్రజ్వలింపచేయటం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి. ఎవరో పెట్టిన దీపంలే మనమెందుకు పెట్టాలి అని అనుకోకుండా ఆ జ్యో ఆ దీపాన్ని, ఆ జ్యోతిని పైకి ఎగతోసి దానిని వెలిగించినా సరే మనం చేసిన పాపాలన్నీ కూడా భస్మమైపోతాయంట. ఆరి ఆహ్, అరీనది దీప ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం. ఆరిపోయిన దీపం కానీ మనం వెలిగిస్తే ఆ పుణ్యం అపారమైన పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారు. అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీపటలమైపోతాయి. అలాంటి వారిని చూసినా సరే మన పాపాలన్నీ కూడా భస్మీపటలమైపోతాయని చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇతిహాసం అంటే జరిగిన కథని చెబుతాను వినవలసింది అన్నాడు వశిష్ఠుడు. ఇతిహాసము అంటే జరిగిన కథ అన్నమాట. మహారాజా, సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది. అక్కడకు నిష్ఠాకర్మిష్ఠుడైన ఒక యోగీంద్రుడొచ్చాడు. అది కార్తీక మాసం. మానవ ధర్మ ఆచరణాలైన జప, తప, స్నాన, సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు. కాబట్టి ముగ్గులు పెట్టాడు. ప్రక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు, నూనె, వత్తులు కొని తెచ్చాడు. దైవ సన్నిధిలో 12 ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు. పక్క గ్రామానికి వెళ్ళి దీపానికి కావలసినవన్నీ తీసుకువచ్చి 12 ప్రమిదలను వెలిగించి ఆ స్వామికి అర్పించాడనమాట. ఇలా నిత్యం చేస్తూ తన నియమ నిష్టలను అనుసరిస్తున్నాడా కర్మిష్ఠి. ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉంటుండేది. ఆ చెట్టు తొర్రలో ఆలయంలోని ఒక కలుగులో అంటే కన్నంలో ఒక చెట్టు కాకుండా గోడలో చిన్న కన్నం పెట్టుకొని ఆ కన్నంలో ఉంటూ ఉండేదన్నమాట. ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి. ఆనాడు తినడానికి ఏమీ దొరకలేదు. ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరుగుతుందన్నమాట. ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఆలయంలోని దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న వత్తిని నోట కరుచుకొని లాగింది. ఆ వాసనకి తినే వస్తువేమో అని చెప్పి భ్రమలో ఉండి ఆ యొక్క ఆ ఒత్తిని లాగిందనమాట. తినడం సాధ్యపడక పక్క ప్రమిద వద్దకు వెళ్ళింది. నోటగల వత్తి వల్ల ఆ దీపం వెలిగింది. ఆ పక్క ప్రమిదలో ఏమైనా తినడానికి ఉందేమో అని వెళ్ళేసరికి ఈ నోట్లో ఉన్న వత్తి ఆ పక్క ప్రమిద దీపంతో ఈ దీపం వెలిగింది.
ఈ ప్రమిద వెలిగిందనమాట. వెలిగింది. ఆహ్, దానిని విదిలించుకొనబోగా ఆ వత్తి మొదటి ప్రమిదలో పడి ప్రజ్వలిల్లింది. ఏ ప్రమిదలోంచైతే ఆ వత్తిని తీసిందో ఆ ప్రమిదలోకే వెళ్లి మళ్ళీ వెలుగుతున్న వత్తెళ్లి పడిందనమాట. ఆ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికానికి మనుష్యాకృతి కలిగింది. అది శాపం వల్ల అది అది ఎలుకగా మారిందనమాట. ఆ ఎలుక ఇలా ప్రమిద ఒత్తి వెలిగించంగానే కార్తీక మాసంలో దీపం వెలిగించంగానే దానికి ఆ మనుష్యుల యొక్క ఆకృతి వచ్చేసిందనమాట. కాబట్టి అతన్ని చూచిన యోగీంద్రుడు, "అయ్యా! నీవెవ్వరివని?" ప్రశ్నించాడు. "మునీంద్ర, నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను. ఎంత కాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు. మీరు పెట్టిన దీప తోరణంతో ఆరిన దీపాన్ని నోట కరుచుకొని ఆవలి ఆహ్, ఆవలి ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి మండగా ఆరి ఉన్నట్టి ప్రమిదలో విడిచాను. తక్షణమే మనుష్యాకృతిని పొందాను" అని వివరించాడు. తెలిసి గాని, తెలియక గాని మనం ఒక మంచి పని చేస్తే దాని నుంచి మనకెంత మంచి లభిస్తుందో చూడండి. అలాంటి ఆ ఎలుకకి ఎప్పుడో శాపం. అది ఎలా వచ్చిందో కూడా ఆ ఎలుకకు తెలియదు. అయినా సరే ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించబట్టి మనుష్యుల యొక్క ఆకృతి వచ్చేసిందనమాట. మొదటి రూపానికొచ్చేసాడు. అంతా ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు. ఆయన దివ్య దృష్టితో చూశాడనమాట ఆ యోగి. "అయ్యా! నేడు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమీ దొరకక వస్తున్నాను. ఆహార అన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాను. స్వామి సన్నిధానంలో ఉన్న ద్వీప ప్రజ్వలన చూచి అందు ఆరి ఉన్న ప్రమిదలోని వత్తిని తినదగినదన్న భ్రమతో నోట కరచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ వత్తి జ్వలించింది. ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నాకు సిద్ధించింది. నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మానవాకృతిని పొందావు" అని ఆ యోగి చెప్పాడనమాట. పూర్వ జన్మలలోని పాప ఫలమే నిన్నిలా మూషికంగా జన్మనెత్తునట్లు చేసింది. పూర్వ జన్మలో నువ్వు చేసిన పాపమే నువ్వివాళ ఈ ఎలుకగా మారావు. ఇవాళ మళ్ళీ గత జన్మలో నీవు బహ్లికా దేశంలో పుట్టిన జైన మతస్థుడవు. జైన మతస్థుడవు. నీవు నీ కుటుంబ పోషణ ప్రయాసలో పడి, ధనాపేక్షలో పడి, స్నాన సంధ్యలను, కులాచారాలను నిర్లక్ష్యం చేశావు. పొద్దున్నే స్నానం చేయకుండా, సంధ్య వేళల్లో సరైన పనులు చేయకుండా, నీ కులాన్ని, ఆచారాన్ని కూడా చెడగొట్టేశావు కాబట్టి, నీచుల సహవాసం వల్ల నీకు చెడు నడతలు అబ్బి, మధుపానములు, వ్యభిచారము అలవడ్డాయి. ఈ విధంగా దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమగుట వలనను ఈ జన్మలో మూషికానివై జన్మించావు. మనం చేసే పనులే మనకి ఆ జన్మలను ఇస్తూ ఉంటాయన్నమాట. అదే కర్మలు. కర్మల ఫలమే మన జన్మల ఫలం అన్నమాట. కాబట్టి మంచి కర్మలు చేస్తే మంచి జన్మలొస్తాయి. చెడు కర్మలు చేస్తే చెడు జన్మలు, ఇలా దిగజారిపోయే జన్మలొస్తాయన్నమాట. ఆ మూషికమై జన్మించావు అని చెప్పారు. ఆలయంలోనే జీవించటం వల్ల ఈ పర్వదినాన అయాచితంగా నీవు చేసిన పుణ్య కార్యాల వల్ల నీవు చేసిన జన్మాంతర పాపం తొలగిపోయి కర్మ కర్మ పరిపక్వత కలిగింది. మనుష్య జన్మ లభించింది. ఇకనైనా భక్తి నెరిగి మసులుకుంటూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడని వశిష్ఠుడు జనకునకు వివరించాడు. ఇది నిజంగా జరిగిన కథ అన్నమాట. కాబట్టి దీప ప్రజ్వలన మహత్యము. కార్తీక పురాణం 15వ రోజు పారాయణ భాగం సమాప్తం. నమస్కారం.